Hindu Succession Act 1956 మరోసారి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇది సక్సెషన్ అని ఒక సో వాట్ ఈస్ దిస్ సక్సెషన్? ఏమంటాము? సక్సెషన్ ఈజ్ ఎ డివాల్వింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వన్ పర్సన్ ఆన్ ది అదర్. కాబట్టి ఇక్కడ డివాల్వింగ్ ఆఫ్, passing off properties అని సబ్జెక్ట్. Passing of properties of one person to other on death of the person owner. Passing of properties on death. బ్రతికి ఉన్నప్పుడు ఇచ్చేదాన్ని సక్సెషన్ అనమండి. దట్స్ ఈజ్ ఓన్లీ సేల్, గిఫ్ట్ అలా తీసుకుంటాం. సక్సెషన్ పదం ఎప్పుడైనా సరే వారసత్వం అంటే ఒకరు పాస్ అయిపోయిన తర్వాత రెండో వాళ్ళకి రావటాన్ని మనం సక్సెషన్ కింద తీసుకుంటాం. మరి పాసింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఆన్ డెత్ అయినప్పుడు, సో వాట్ ఈస్ ద రూల్స్ రిలేటింగ్ టు దిస్ రూల్స్? ఈ రూల్స్ లో మనం చెప్పచ్చు, ఒకటి అట్ ది డిజైర్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. అట్ ది డిజైర్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. చనిపోయే ముందు తన ప్రాపర్టీ ఎవరికి ఎలా చెందాలో చెప్పే హక్కు ఇతనికి ఉందండి. అట్ ది డిజైర్ ఆఫ్ ది ఓనర్ లేదా యాజ్ పర్ లా. యాజ్ పర్ లా అంటే అదే మనకు సంబంధించిన హిందూ సక్సెషన్ యాక్ట్. ఒకవేళ ఓనరు తన ఇష్టాన్ని ప్రకటించలేదనుకోండి, అప్పుడు ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ది డిజైర్ ఆఫ్ ది ఓనర్, దీన్నే మనం పాపులర్ గా విల్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఆ సక్సెషన్ అనే పదంలో ఇప్పుడు మనకు హౌ ది ప్రాపర్టీ షాల్ మూవ్, రైట్. అయితే ఈ రూల్స్ ని అప్లై చేయాలి కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ రూల్స్ హియర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ హిందూస్, for the purpose of application of the rules of succession, the Hindus are classified into two major groups. One group is known as a Mitakshara school or sect. Another is known as a Dayabhaga sect or school. కాబట్టి మన పూర్వీకులు, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పెద్దలు వీరికి కొన్ని నియమాలు చెప్తూ ఈ నియమాలని ఒక ఐడెంటిటీ ఇచ్చుకున్నారు. అందుకని వారిని దయాబాగా గ్రూప్ ఆఫ్ హిందూస్ అని, మితాక్షర గ్రూప్ ఆఫ్ హిందూస్ అని రెండుగా డివిజన్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు మీరు క్లవర్గా చదువుకోవాలనుకుంటే ఎంత లోపలికి వెళ్ళి హిందుత్వాన్ని మొత్తం పట్టుకోవాలి. మనమేమో ఒక సైడ్ తీసుకుని ఓకే సక్సెషన్ అనే పదము, రూల్స్ మనకి ఇక్కడికే ఎక్కువైపోతాయి, ఇవే కన్ఫ్యూజన్ అయిపోతాయి. ఇంకా హిందూ తత్వాన్ని లోపలికి వెళ్ళి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అంత సబ్జెక్ట్ మనం టైం లేదు మనం చెప్పుకోవటానికి, అవసరం కూడా లేదు ప్రస్తుతానికి ఎగ్జామ్ పాయింట్లో మనకు. అయితే ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ రూల్స్ ఆఫ్ సక్సెషన్, హిందూస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ two major sections, మితాక్షరా స్కూల్ అండ్ దయాబాగా. ఈ పదాలు మీకు నోటికి వస్తే చాలు. మరి మితాక్షరా స్కూల్ ఎక్కడుంది? ఇట్ అప్లైస్ టు హోల్ ఇండియా ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్. దయాబాగా వచ్చేప్పటికి వెస్ట్ బెంగాల్. దయాబాగా పీపుల్ ఆర్ పాపులర్లీ మేజర్లీ లివింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఏంటి ఇందులో వెస్ట్ బెంగాల్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, సో నో కోపార్సనరీ. ఒక విషయాన్ని మీరు గమనిస్తే, నో కోపార్సనరీ లేదా ఇక్కడ ఏ చైల్డ్ గెట్స్ రైట్ ఆన్ డెత్ ఆఫ్ ఎ పర్సన్. నో కోపార్సనరీ. ఇక్కడ కోపార్సనరీ రైట్స్ ఉండవు. దయాబాగాలో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దయాబాగా అండ్ మితాక్షర అంటూ ఒక క్లాస్ తీసుకుందాం తర్వాత మనము. అక్కడ మనకు ఈ డిఫరెన్సెస్ తెలుస్తాయి. దయాబాగా సిస్టంలో సో ఏ చైల్డ్ గెట్స్ రైట్ ఆన్ డెత్ ఆఫ్ ది ప్రీడిసిజర్ లేదా డెత్ ఆఫ్ ద ఫాదర్. అంతేకాని
పుట్టుకతో ఎవరికి హక్కులు రా. అదే మితాక్షరాలు అయితే మనకు కోపార్సనరీ ఎగ్జిస్ట్. అయితే ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజన్, సార్ పదం అయితే వాడుతున్నారు కోపార్సనరీ అంటే అదేంటి, అది ఎలా ఉంటుంది, తర్వాత చెప్పుకుందాం మనం. ఆ రూపం ఏంటో, దాని నేచర్ అంటే. కోపార్సనరీ ఎగ్జిస్ట్, ఇక్కడ మితాక్షరంలో కోపార్సనరీ ఎగ్జిస్ట్ అంటే దాని అర్థము జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎగ్జిస్ట్, జాయింట్ ఫ్యామిలీ ఎగ్జిస్ట్. ఆ జాయింట్ ఫ్యామిలీలో చైల్డ్ గెట్స్ రైట్ టు ప్రాపర్టీ ఆన్ బర్త్. పుట్టగానే కుటుంబ ప్రాపర్టీలో హక్కు సంక్రమిస్తుంది, అది మితాక్షర. పుట్టినప్పుడు ఏ హక్కు రాదండి, ఫాదర్ చనిపోతే తనకి హక్కులు వస్తాయండి, అప్పటి వరకు ఫాదర్కి ఫుల్ హక్కులు ఉంటాయి. అలా మనకు చెప్పడానికి మితాక్షర దయాభాగాన్ని 2 స్కూల్స్ని డివిజన్ చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ బేసికల్లీ ట్రీటింగ్ విత్ మితాక్షర కాబట్టి దయాభాగా చాలా లైట్ గా తీసుకుంది. కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ సో బేసికల్లీ సపోర్ట్ మితాక్షర రూల్స్ ఆఫ్ సక్సెషన్ రాదర్ దయాభాగా రూల్స్. ఒక చిన్న డిఫరెన్స్ చెప్పేసి వదిలేస్తుంది. ఇంకో పుట్టగానే మీకు వస్తుంది, వాళ్ళకి రాదండి, కొరయన్ని మామూలేనండి అని చెప్తుంది. సో కాబట్టి మేజర్ పార్ట్ గాని మనం గమనిస్తే ఇక్కడ కోపార్సనరీ ఉన్నారకపోయినా ఇన్ ఆల్ అదర్ పార్ట్స్ హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లైస్ బోత్. దీనికి ఒకరికి అప్లై అవుతుంది చెప్పట్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లైస్ బోత్ స్కూల్స్ అప్లై అవుతుంది. మనం ఏమి విడగొట్టట్లా, డిఫరెన్స్ ఉన్నప్పటికీ. అయితే మీకు తెలియటానికి అలా చెప్పాను. అలాగే ఈ క్లాసిఫికేషన్లో కూడా ఒకవేళ మితాక్షర స్కూల్లో కూడా మళ్ళీ ఏం చేశారు, వాళ్ళు సబ్ స్కూల్స్ పెట్టుకున్నారు. ఆయా ప్రాంతాల్లో లోకల్ కస్టమ్స్ ఉంటాయి కదండి, లోకల్ కస్టమ్స్ ప్రకారంగా ప్రాపర్టీలు సక్సెషన్ జరగడానికి ఇదిగో నిన్న కూడా రాసాం మనం, మిథిలా స్కూల్, బెనారస్ స్కూల్, మహారాష్ట్ర స్కూల్ అండ్ ద్రావిడ చెన్నై స్కూల్. కాబట్టి అలా మిథిలా, బెనారస్, మహారాష్ట్ర, ముంబై స్కూల్, ద్రావిడ స్కూల్ అని మరలా 4 ప్రాంతాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్ కస్టమ్స్ ప్రివైల్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకు ఇలా మితాక్షర స్కూల్ అని హోల్ ఇండియాలోనూ లేదా ఇది తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కస్టమ్స్ ఉన్నాయి, వీళ్ళకి కస్టమ్స్ యూసేజెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు క్వశ్చన్, కస్టమ్స్ యూసేజ్ ప్రకారం జరగాల, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రావిజన్స్ ప్రకారం జరగాల? ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అందుకోసమే మనం ఏం చేసాం, సెక్షన్ 4 ఆల్రెడీ చదివేశాం. ఏం చెప్పాం సెక్షన్ 4లో? ఎక్కడైతే ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1956 అప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమ్స్ అండ్ యూజెస్ ఉన్నప్పటికీ వాటిని ఓవర్ రైట్ చేస్తూ కానీ సెక్షన్ 4 చెప్పి ఉండే దెన్ ప్రొవిజన్స్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ షల్ అప్లై. అందుకని ఓవర్ రైడింగ్ చెప్పాం. కాబట్టి వేర్ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రొవైడ్ ఎనీ provision to any existing custom or usage, then provisions of Hindu Succession Act applies. Where Hindu Succession Act is silent, then the customs will apply. అది ముఖ్యంగా మీరు కానీ గమనిస్తే ఇక్కడ మన యొక్క మితాక్షర దయాభాగ స్కూల్లో మరొక ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇదంతా కూడా సో మేల్ డామినెంట్ సొసైటీ కాబట్టి మేల్, దట్ ఈస్ వాట్ హియర్ patriarchal అంటారు. సో దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ మేల్ డామినెంట్ సిస్టమ్. ఒక దగ్గర మాత్రం మనకు సో మరొకటి కనిపిస్తుంది, దట్ ఈస్ ఇన్ కేరళ. ఇన్ కేరళ యూ కెన్ ఫైండ్ హియర్ అలియ సంతాన. చూడరా, ఆలి యొక్క సంతానము, అలియ సంతాన, ఆలి యొక్క సంతానం అంటే మ్యాట్రిమోనియల్. సో పేట్రియార్చల్, మ్యాట్రియార్చీ సిస్టమ్. అక్కడ మదర్ ఈజ్ ద హెడ్ అండ్ అప్పుడు మదర్ నుంచి మనం సన్ను డాటరు, సన్స్ డాటరు చూస్తాం. అదే పేట్రియార్చల్ మితాక్షర చూస్తే ఫాదర్ ని తీసుకుంటాం, ఫాదర్ నుంచి సన్ను డాటర్ తీసుకుంటాం. చూరా, ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇక్కడ మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మదర్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి చివరిలో ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మారు ముక్తాయ అని కూడా ఉంటుంది. ఇది అలియ సంతాన మారు ముక్కత్తాయ అని ఒక
కేరళ వర్డ్ కూడా వాడతారు. అలా దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్పడానికి మన దగ్గర సెక్షన్ 17 అని ఒకటి వస్తుంది. సెక్షన్ 17లో సో మారు ముక్కత్తాయన అండ్ అలియ సంతాన అని ఒక కాన్సెప్ట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హౌ ది మెట్రియార్షియల్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, హౌ ది ప్రాపర్టీస్ ఆర్ పాస్. ఇలా మనకు మొత్తం చదువుకుంటూ వెళ్ళామనుకోండి కన్ఫ్యూజన్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. మనకు అంటే వైజాగ్ టు అనంతపురం దాకా మనం చదువుకున్నాం అనుకోండి, మనకు సింపుల్ సరిపోద్ది, మితాక్షర సరిపోద్ది, ఇవన్నీ అనవసరం. ఎందుకంటే మన లోకల్ ఏరియాలో అయితే బిట్లు అడుగుతారు కదా. మన ప్రాబ్లం ఏంటంటే ఏం అడుగుతారో ఏమో, బిట్లు అడుగుతారేమో, ఒక బిట్టు పోయినా ఎగ్జామ్ పోయినట్టే కదా. మన కాన్సెప్ట్ అలా ఉండాలి. అందుకని మనం కూడా ఏం చేస్తామంటే ఓకే కష్టపడదాం, ఇంకో 4 గంటలు కష్టపడదాం. మీ మనసంతా కూడా అలాగే ఉండాలి, ఇంకో 4 గంటలు కష్టపడదాం, నేర్చుకుందాం అన్నట్టుగానే ఉండాలి. ఎప్పుడు కూడా మనం అలసిపోకూడదు. సో అలా మొత్తానికి హిందూస్కి సక్సెషన్ రూల్స్ అప్లై చేయడానికి ఇప్పుడు నేను 4 పదాలు ఇచ్చాను. ఒకటి మదర్ సైడ్, ఒకటి ఫాదర్ సైడ్. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్యాట్రియార్చల్ మేల్ డామినెంటే కాబట్టి మనకు మితాక్షర స్కూల్లో మేల్ డామినేషను, దయాభాగాలు కూడా మేల్ డామినేషను, ఆ మేల్ డామినేషన్ ఓరియంటెడ్ సిస్టమ్సే మనకు కనిపిస్తాయి. సక్సెసెస్ అన్ని కూడా హిందూ మేల్, సక్సెషన్ టు హిందూ మేల్ ప్రాపర్టీ అనేది ఎక్కువ హైలైట్ చేస్తాం. అప్పుడప్పుడు ఉమెన్ ప్రాపర్టీ గురించి మాట్లాడతాం. రైట్, సరే. ఇప్పుడు ఇలా క్లాసిఫికేషన్ హిందూస్ గురించి తీసుకున్నాము. కాబట్టి మితాక్షర, దయాభాగ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్స్. కొత్తవి వదిలేద్దాం, కొరవి కన్ఫ్యూజన్ లేకుండా. సరే, 2 మీకు తెలిస్తే చాలు. ఇక 3వ దాన్ని మనం అనుకున్నాము, ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటేనే నేను లోపల వెళ్ళాలి ఇప్పుడు. అలాగే మనం ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి? ఫ్యామిలీస్ ఆర్ 2 టైప్స్. ఒకటి జాయింట్ ఫ్యామిలీస్, 2 సో ఇండివిజువల్. జాయింట్ ఫ్యామిలీస్ అండ్ సపరేట్ ఫ్యామిలీస్ అందాం. ఇండివిజువల్ ఆర్ సపరేట్ అందాం దీన్ని. జాయింట్ ఫ్యామిలీ ఆర్ సపరేట్ ఫ్యామిలీ. రైట్. కాబట్టి we have 2 types of family systems here, joint families and separate families. Generally in a separate family, if you see that here just only so husband, wife, son, daughter అక్కడికి ఆగిపోతుంది జనరల్గా చెప్పాలంటే. రేపు ఎప్పుడైనా మళ్ళీ ఈ సన్ కి మనం మ్యారేజ్ చేసాం అనుకోండి, సన్ వెన్ గివన్ ది వైఫ్ అండ్ సన్ అండ్ వైఫ్ బికమ్ వైఫ్ అండ్ హస్బెండ్, మళ్ళీ వాళ్ళ చిల్డ్రన్స్, అది వేరే ఫ్యామిలీ. అలా న్యూక్లియస్ అంటాం. అలా విడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాము. సో ఎవరికైనా మ్యారేజ్ అవగానే విడిపోతున్నాను. అలాగే డాటర్ మ్యారేజ్ అంటే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఇక్కడ ఉండే అవకాశం లేదు. కాబట్టి డాటర్ గోస్ టు అదర్ ఫ్యామిలీ. కాబట్టి ఉండేది సన్ అక్కడే. ఆ సన్ తండ్రితో కలిసి ఉంటే జాయింట్ ఫ్యామిలీ అవుతుంది, కలిసి ఉండకపోతే సపరేట్ ఫ్యామిలీ అయిపోతుంది. సో కానీ పాతకాలంలో మనం గమనిస్తే జాయింట్ ఫ్యామిలీస్. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచి ఉంటారు మనకు? సో గ్రాండ్ ఫాదర్ నుంచి చూసారా? సో ఫాదర్, ఓకేనా? ఫాదర్, సన్, వీళ్ళ యొక్క చిల్డ్రన్స్, డాటర్స్, వైఫ్స్, ఇలా వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ఫ్యామిలీగా. కాబట్టి ఎవరితో ఉన్నారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రేట్ గ్రాండ్ సన్ వరకు వీళ్ళందరూ కలిసి ఉంటున్నటువంటి పెద్ద కుటుంబము. దాన్నే మనము జాయింట్ ఫ్యామిలీ అంటాం. దాన్నే కోపార్సనరీ. చూసారా? జాయింట్ ఫ్యామిలీ, కోపార్సనరీ. కాబట్టి ఈ సిస్టమ్ను బట్టి కూడా మనం ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోవాల్సి వస్తుంది. హౌ దిస్ సక్సెషన్ ఈజ్ అప్లైడ్ టు జాయింట్ ఫ్యామిలీ అండ్ టు ద ఇండివిజువల్ సపరేట్ ఫ్యామిలీస్. ఇది సరే, ఫ్యామిలీస్ గురించి చదివాం. ఇకపోతే ప్రాపర్టీస్ విషయంలో కూడా అంతే. ప్రాపర్టీస్ ఆల్సో 2 రకాలు ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ పర్సనల్ ప్రాపర్టీ. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ మరి ఒక జాయింట్ ఫ్యామిలీ తీసుకుంటే మన ఒక ఫ్యామిలీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఫ్యామిలీలో ఇలా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, ఓకేనా? లేదా మనం చెప్తుంటాం ఫాదర్ తర్వాత ఇలా మనం ఒక ఫాదర్ని తీసుకుందాం అనుకోండి. సన్ ఉన్నారు, డాటర్ ఉన్నారు. ఈ సన్ యొక్క సన్ ఉన్నారు, సన్స్ డాటర్ ఉన్నారు. డాటర్స్ సన్ ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కలిసి చాలా మంది అయిపోయారు.
వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? దే టుగెదర్ ఎర్న్ అక్వైర్ ప్రాపర్టీస్. అందరూ కష్టపడి పండించారు పంటలు, అందరూ కష్టపడి కూలీ నాలి చేశారు, అందరూ కష్టపడి జాబ్స్ చేశారు, వచ్చిన వ్యాపారం చేశారు, వచ్చిన డబ్బంతా ఒక దగ్గరే పూల్ చేశారు. కాబట్టి అందరి శ్రమతో దే పూల్ ది ప్రాపర్టీస్. చూసారా, పూల్ చేశారు. ఆ పూల్డ్ ప్రాపర్టీనే మనం ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాము. ఎవరి కష్టం ఎంత అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. అందరూ కలిసికట్టుగా ఉన్నారు, కలిసికట్టుగా పని చేశారు, కలిసికట్టుగా సంపదని అక్వైర్ చేశారు. కాబట్టి దిస్ హ్యాస్ బికమ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయిందో ఇప్పుడు దీనిపైన హక్కులు ఏంటంటే అందరికీ హక్కులే ఉంటాయి. ఎంటైర్ ఫ్యామిలీలో దే విల్ హ్యావ్ రైట్స్ ఓవర్ దిస్ ఫ్యామిలీ. అందుకే దీన్ని మనం అంటాము సో టెనెంట్స్ ఇన్ కామన్. టెనెంట్స్ ఇన్ కామన్. చూసారా, వాళ్ళు ఈ ప్రాపర్టీకి లేదా దే ఆర్ నోన్ యాజ్ ఏ ద ఓనర్స్. దే ఆర్ ఓనర్స్ టు హోల్ ప్రాపర్టీ. ఓనర్స్ టు హోల్ ప్రాపర్టీ. ప్రతి ఒక్కళ్ళు మొత్తం ప్రాపర్టీకి ఓనరే. నాది ఇది, నీది ఇది అనే క్వశ్చన్ లేదు, నీది నాది అనే క్వశ్చనే లేదు, ఐడెంటిటీ లేదు. అలా దే ఎర్న్ ప్రాపర్టీస్ అండ్ పూల్ దట్ ప్రాపర్టీస్. అందుకే దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. ఆ తర్వాత మళ్ళీ చదువుతాం జాయింట్ ప్రాపర్టీ అనగానే ఏమంటే 1, 2, 3 ఇవన్నీ అవన్నీ ఏదో డెఫినేషన్ రూపంలోకి వెళ్ళినప్పుడు మనం చదువుతాం. బట్ దే పూల్. అలాగే ఇక్కడ పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు. చూసారా, బర్త్. ఒక వ్యక్తి పుడుతూ ఉంటాడు, ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటాడు, డెత్. చూసారా, సమ్ పర్సన్ డై, ఓల్డ్ పీపుల్ డై అండ్ చిల్డ్రన్స్ విల్ కమ్. అలా పుట్టుకతో రాగానే ఇతని హక్కు మొదలైపోతుంది. అందుకే చూసారా, బై చైల్డ్ బై బర్త్ గెట్స్. మరి పూర్వీకులు సంపాదించారు కదా, వీడికి ఎందుకు రైట్ వస్తుంది? అదే ఇక్కడ కాన్సెప్ట్. పుట్టుకతోనే ఇతనికి మొత్తం ప్రాపర్టీలో హక్కు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఒకటి ఉంది, 10 మంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా 1/10 వస్తుంది. ఒక్కొక్కరికి ఒకవేళ వేరు చేసుకుంటే 1/10 వస్తుంది. రేపు ఒక బిడ్డ పుట్టాడు అంటే 11th పర్సన్, 11 అయిపోయింది. చూసారా, 1/11 వీళ్ళ యొక్క షేర్ తగ్గిపోతుంది. రేపు ఇంకొక పిల్లవాడు పుట్టాడు, మళ్ళీ ఇంకోటి యాడ్ అయిపోతుంది, 1/12 అయిపోతుంది. సో అలా మనకు ప్రాపర్టీస్. అలాగే ఒకవేళ వీళ్ళల్లో ఇప్పుడు 1/10కి గెలిచాము, వీళ్ళల్లో ఒక పెద్దవాళ్ళు ఒక 3 చనిపోయారు అనుకోండి, తీసేసామనుకోండి, 1/9 అంటే మళ్ళీ ప్రాపర్టీ పెరుగుతుంది. 1/9 అంటే పెరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క ప్రాపర్టీ పెరుగుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే ఒకరు పుడితే తగ్గుతుంది, ఒకరు చనిపోతే పెరుగుతుంది హక్కు. సో ఆ విధంగా ఇట్ గోస్ ఆన్. దీన్నే మనం సర్వైవర్షిప్ అంట. బ్రతికి ఉన్న వాళ్ళకంతా ప్రాపర్టీ వస్తుంది. దిస్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ఎ సర్వైవర్షిప్. మరి అలా మనకు జాయింట్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, అలాగే పర్సనల్. జాయింట్ ఫ్యామిలీ లేదండి, పర్సనల్. ఎవరైనా వ్యక్తి, దీన్నే మనం సెల్ఫ్ అక్వైర్డ్ అని పిలుస్తుంటాం. సెల్ఫ్ అక్వైర్డ్. జాయింట్ ఫ్యామిలీ కాకుండా సెల్ఫ్ అక్వైర్డ్. అతను సొంతంగా సంపాదించుకున్నాడు అనుకోండి, దాన్ని సపరేట్ గా ఉంచుకున్నాడు అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఎ సపరేట్ ప్రాపర్టీ. ఎందుకంటే హీఈస్ నాట్ గివింగ్ దట్ ప్రాపర్టీ టు ది ఫ్యామిలీ. హీఈస్ నాట్ గివింగ్ దట్ టు ది ఫ్యామిలీ. అలా కూడా ఉండొచ్చు. కాబట్టి క్వశ్చన్ కమ్స్ హియర్, వెదర్ ఏ మెంబర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఎర్నడ్ ఎనీ ఇన్కమ్ ఆర్ ప్రాపర్టీ with the help of the joint family property or by his own skill and knowledge. ఒకవేళ it is by his own skill and labor, then it is a separate property. But with the help of the joint family and with the help of the joint family property, then it becomes a joint family property. మనం గమనించాలి తర్వాత. అలా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటే అది ఎలా బదిలీ అవుతుంది? కాబట్టి మనకు ఫ్యామిలీలు 2 ఉన్నాయి, తెగలు 2 ఉన్నాయి, ఓకేనా? అలాగే ప్రాపర్టీస్ 2 ఉన్నాయి, అలాగే సక్సెషన్లు కూడా 2 ఉన్నాయి. నువ్వు వీళ్ళామ రాయొచ్చు, రాయకుండా పోవచ్చు. చూసారా, అన్ని 2 మీకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇంతకంటే క్లారిటీ ఏం అక్కర్లేదు మనకు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి మరణించే సమయంలో అతనికి ఉన్న ప్రాపర్టీని బదిలీ చేయాలంటే జాయింట్ ఫ్యామిలీ అయితే ఎలా బదిలీ అవుతుంది, సెల్ఫ్ అక్వైర్డ్ అయితే ఎలా బదిలీ అవుతుంది? సో అలాగే ఇప్పుడు మనం ఈ జాయింట్ ఫ్యామిలీ చెప్పాను, అందరూ కలిసి ఉన్నారండి. ఈ కలిసి ఉన్న వాళ్ళల్లో మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ కదా ఇది. సో మనం అంటాం మెంబర్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. ఈ మెంబర్స్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీలో కూడా 2 టైప్స్. చూసారా, కావాలంటే ఇక్కడ మనం గమనించవచ్చు.
members of joint family are two types. ఒక కుటుంబంలో ఉండే మెంబర్స్ ఎవరు? మేల్ ఉన్నారు, ఫిమేల్ ఉంటారు కదా. మేలు ఫిమేల్, చైల్డ్ ఓల్డ్ ఎవరైనా ఉండొచ్చు, యంగ్ ఆర్ ఓల్డ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అలా మరి మెంబర్స్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీలో ఉంటే సో కొందరిని ఏమంటామంటే దే హ్యావ్ ఏ బై బర్త్ రైట్ టు ప్రాపర్టీ. బై బర్త్ దే గెట్స్ రైట్ టు ప్రాపర్టీ. దే గెట్ రైట్ టు ప్రాపర్టీ బై బర్త్. అలాంటి వాళ్ళు ఉంటారు. కొందరికి నో బర్త్ రైట్, నో రైట్ ఆన్ బర్త్, నో రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఆన్ బర్త్. ఐ రిపీట్ హియర్, నో రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఆన్ బర్త్. చూసారా, ఈ కుటుంబంలో ఉన్న మెంబర్స్ సభ్యులందరూ రెండు రకాలుగా కనిపిస్తున్నారు మనకు. కొందరికేమో పుట్టుకతో ఆస్తి హక్కు వచ్చేస్తుంది కాబట్టి బై బర్త్ గెట్ ది రైట్. ఇలా బై బర్త్ హక్కు పొందే వాళ్ళని కో పార్సనర్స్ అని పిలుస్తాము. కో పార్సనర్స్ అని కో పార్సనర్స్, ప్రాపర్టీ హోల్డర్స్, కో పార్సనర్స్. వీళ్ళని మామూలుగా ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ మాత్రమే అంటాం, లేదా నాన్ కో ఓనర్స్. చెప్పాలంటే ఇక్కడ నాన్ కో ఓనర్ కో పార్సనర్స్. అయితే పదం నాన్ కో పర్సన్ అంటే ఎక్కడ లేదు మనకు, మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అంతే. కాబట్టి ఎవ్రీ కో పర్సన్, ఇప్పుడు మనం రివర్స్ లో ఒక మాట చెప్పుకునే పని అయితే ఇలా వస్తుంది. ఎవ్రీ కో పర్సన్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏ జాయింట్ ఫ్యామిలీ, బట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఏ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఏ కో పర్సనర్. ఇలా ఒక స్టేట్మెంట్ అనమాట. చెప్పండి అని మనల్ని అడగచ్చు అనుకోండి, ఎగ్జామినేషన్ లో రాయొచ్చు కదా, అదొక స్టేట్మెంట్. వన్స్ అగైన్ ఐ రిపీట్ ద స్టేట్మెంట్, పుట్ ఇన్ కొటేషన్స్. ఏంటది? Every co-partner is a member of a joint family, but every member is not a co-partner. కుటుంబంలో మెంబర్స్ ఉన్నారు. ఎవరండి? ఒకప్పుడు కో-పార్ట్నర్స్ ఓన్లీ మేల్ చిల్డ్రన్, ఓన్లీ మేల్ పర్సన్స్. చూసారా, ఓన్లీ మేల్. ఆడవారికి ఆస్తి హక్కు లేదు కాబట్టి ఓన్లీ మేల్ చిల్డ్రన్స్ ఆర్ బోర్న్ ఇన్ దట్ ఫ్యామిలీ వర్ గివన్ ప్రాపర్టీ రైట్. అందుకని కో పార్ట్నర్స్. అయితే మనం ఏం చేసాము? సో ఫ్రమ్ 2005 అమెండ్మెంట్ చూసారా, ఎప్పుడు 1956 ఎక్కడ, 2005 ఎక్కడ, అంటే దాదాపు ఏమైంది 50 సంవత్సరాలు సైలెంట్. 50 సంవత్సరాలు ఆడవాళ్ళకి ఆస్తి హక్కు లేదు. 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు ఆస్తి హక్కు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 2005 నుంచి సో డాటర్ ఆల్సో మేడ్, ఓన్లీ ఎ డాటర్, ఓన్లీ డాటర్. కాబట్టి ఇక్కడ మేడ్ చిల్డ్రన్ అంటే సన్, కాబట్టి సన్ ఇప్పుడు డాటర్ ఆల్సో మేడ్. ఇప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ ఏంటో మనం చదువుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ఎ డాటర్ బిఫోర్ 2005 అండ్ ఆఫ్టర్ 2005 యొక్క డిఫరెన్స్ చదవచ్చు మనము. అలా సో జాయింట్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, చూసారా హక్కులు ఎలా ఉన్నాయి. మరి ఓన్లీ మెంబర్స్, నో కోపర్సన్. ఎవరు ఇక్కడ? కోపర్సన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మదర్, వైఫ్, మదర్, వైఫ్ అండ్ అదర్ ఉమెన్, ఇంకెవరైనా ఇక్కడ చెప్పలేము అలా. ఓన్లీ డాటర్. ఎవరది? డాటర్ ఆఫ్ ఏ కోపార్సనర్. డాటర్ ఆఫ్ ఏ కోపార్సనర్ ఈజ్ ఎ కోపార్సనర్. డాటర్ ఆఫ్ ఎ కోపార్సనర్ ఈజ్ ఎ కోపార్సనర్. అంటే మనం గతంలో కానీ గమనిస్తే ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు, సన్ను, డాటర్ ఉన్నారు. 2005కు ముందు డాటర్ ఈజ్ నాట్ ఎ కోపార్సనర్. 2000 బిఫోర్ కానీ మనం గమనిస్తే, బిఫోర్ 2005 డాటర్ ఈజ్ నాట్ ఎ కోపార్సనర్, ఓన్లీ సన్ పుట్టాడు కదా. ఇప్పుడు ఇతనికి మళ్ళీ సన్స్ డాటర్ అనుకోండి, డాటర్ ఈజ్ ఆల్సో నాట్ ఎ కోపార్సనర్. మరి డాటరే కోపార్సనర్ కాదు కాబట్టి సో డాటర్ సన్ ఇస్ నాట్, డాటర్ ఇస్ నాట్ ఎ కోపార్సనర్. ఎందుకని? సన్ ఆఫ్ ఎ కోపార్సనర్ ఇస్ ఎ కోపార్సనర్. ఇప్పుడు సన్ ఇతను సన్ అయితే ఎవరు సన్ అవ్వాలి? సన్ ఆఫ్ ఎ కోపార్సనర్, డాటర్ ఆఫ్ ఎ కోపార్సనర్ అయితేనే. కాబట్టి ఇక్కడ వీళ్ళు నలుగురు డి, ఎక్కడైతే డి కనిపించిందో అక్కడ చూడ కొట్టేసాం మనం. దే ఆర్ నాట్ కోపార్సనర్స్.
ఓన్లీ ఫాదర్ సన్ సన్స్ సన్. చూసారా? ఒకవేళ ఇక్కడ సన్స్ సన్ సన్ సన్స్ సన్స్ డాటర్, మళ్ళీ ఇంకోటి కోపాసనర్ కాదు, ఎందుకంటే డాటర్ ఇస్ నాట్ ఏ కోపాసనర్. ఓన్లీ మేల్ పర్సన్స్ ఆర్ ది కోపాసనర్స్. అలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేసాం? 2005 తర్వాత మార్పు చేశాము. నౌ డాటర్ ఈజ్ ఆల్సో కోపాసనర్. ఎప్పుడైతే డాటర్ కోపాసనరో ఇక్కడ చూసారా, డాటర్ ఈజ్ అ కోపాసనర్, డాటర్ ఆఫ్ ఎ కోపాసనర్ ఈజ్ ఆల్సో కోపాసనర్. అవునా? ఇప్పుడు డాటర్ కోపాసనర్ కాబట్టి డాటర్ ఆఫ్ ఎ కోపాసనర్ ఈజ్ ఆల్సో కోపాసనర్. ఆటోమేటిక్గా డాటర్ సన్ ఆల్సో. So proceed to the properties of the mother. So that way it goes. చూసా? ఇలా who is a co-parsoner? Co-parsoner's daughter is also co-parsoner. అలా ఉమెన్ కి తర్వాత ఇచ్చాము. లేకపోతే పాతకాలంలో మనం గమనించినట్టుగా ఇప్పుడు మనం ఇక్కడ కానీ గమనిస్తే 1956 బిఫోర్ 1956 ఇప్పుడు కానీ మీరు గమనిస్తే ఇదొక స్టోరీ మళ్ళీ మనకు. అంటే ఈ స్టోరీలో మనం ఏం చదవాలా? ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ, ఇదొక టాపిక్ మళ్ళీ మనకు. ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ అని తీసుకొని 1956 ముందు ఏంటి, 1956 తర్వాత ఏంటి, ఆ తర్వాత 2005లో ఏంటి, ఇప్పుడు 2020లో ఏంటి. చూసారా? ఎక్కడి నుంచి తీసుకున్నాం? బిఫోర్ 1956, 1956 ఆఫ్టర్, 2005, 2005 ఆఫ్టర్, ఇలా మొత్తం లైన్ అంతా వేస్తే మనకు ఉమెన్కు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది. ఇప్పుడు అలాగే మనం అనుకున్నాం ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ అన్నాము, ఫాదర్ అన్నాము, సన్ అన్నాము, డాటర్ అన్నాము. మరి సన్ కి వైఫ్ వచ్చారు అంటే బయట నుంచి వస్తారు. బయట నుంచి వచ్చిన ఈ వైఫ్ నాట్ ఏ కోపార్సనర్, ఇక్కడ పుట్టలేదు ఆమె, బై బర్త్ ఈ కుటుంబంలో పుడితే కదా. కాబట్టి వైఫ్ ఈజ్ నాట్ ఏ కోపార్సనర్. ఇది చూసారా? వైఫ్ ఈజ్ నాట్ ఏ కోపార్సనర్. అలాగే ఇతనికి వైఫ్, మరి ఇతనికి సన్ పుట్టాడు, అప్పుడు ఏమవుతుంది? ఇతనికి మదర్ అవుతుంది. మరి ఇతని ఆస్తి ఇతను ఇంకెళ్తుందా? మదర్కి కాదు. ఏమంటే మదర్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కోపార్సనర్. మదర్ రూపంలో చెప్పిన నాట్ ఏ కోపార్సనర్, వైఫ్ రూపంలో చెప్పిన నాట్ ఏ కోపార్సనర్. హౌఎవర్ దే గెట్ సమ్ స్పెషల్ రైట్స్, అది మనం గమనిద్దాం. బట్ దే కెనాట్ బి కాల్డ్ యాజ్ ఏ. కాబట్టి అలా మదర్ అండ్ వైఫ్ అండ్ సచ్ అదర్ ఉమెన్, ఇంకెవరైనా ఉండుంటే సో లైక్ దట్. ఇప్పుడు వైఫ్ అన్నాము, కొంతకాలం తర్వాత అదర్ ఉమెన్ అంటే 2 పేర్లు చెప్పాం కదా. అదర్ ఉమెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాటర్ ఇన్ లా అన్నాం అనుకోండి. డాటర్ ఇన్ లా ఈజ్ అ కోపార్సనరా? కాదా? డాటర్ ఇన్ లా ఇస్ నాట్ ఏ కోపార్సనర్. అంటే సన్స్ విడో అంటారు. ఇలా మనం తర్వాత కాలంలో గమనిద్దాం. సో ఫైనల్ గా ఏంటి? జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? జాయింట్ ఫ్యామిలీలో 2 రకాల మెంబర్స్ ఉన్నారు. 2 types of members. Number 1 is that who acquired property by birth. He is popularly known as a co-parsoner. The others are not the co-parsoners. మరి వీళ్ళకుండే హక్కు, బేజర్గా వీళ్ళ హక్కు ఏమిటంటే ఓన్లీ మెయింటెనెన్స్. దే గాట్ ఓన్లీ రైట్ టు మెయింటెనెన్స్ అండ్ రైట్ టు రెసిడెన్స్. అంతే, మెయింటెనెన్సే ఉంటుంది తప్ప దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిమాండ్ ఫర్ ద పార్టిషన్ అండ్ షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇలా ఒక జాయింట్ ఫ్యామిలీలో ప్రాపర్టీస్ ఉన్నప్పుడు వాటిని వీళ్ళు ఎవరు అమ్మకూడదండి. ఆ కుటుంబంలోనే పుట్టేవాడికి వస్తూ ఉంటాయి, వెళ్ళేవాడికి పోతూ ఉంటాయి. అందుకని మనం సర్వైవర్షిప్ అనే పదాన్ని ఎక్కువగా వాడతాం. ఇప్పుడు ఆ సర్వైవర్ పదాన్ని తీసేసి మళ్ళీ మార్పులు చేసుకున్నాం. ఆ మార్పులు ఏమిటో మనం ఇప్పుడు గమనిద్దాం. సో కనుక ఇప్పుడు ఒకసారి చూసుకున్నారా? అట్ ఏ గ్లాన్స్ చూడండి, ఎందుకంటే కమాండ్ మీకు ఇంకా క్లారిటీ పెరగడం కోసం నేను ట్రై చేశాను ఇప్పుడు. కాబట్టి మన హిందూ సక్షన్ యాక్ట్ సక్షన్ గురించి మాట్లాడుతుంది. అంటే పాసింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ పర్సన్ టు ద పర్సన్ గురించి మాట్లాడుతుంది. అది కూడా ఆన్ డెత్ ఆఫ్ ది పర్సనే. బ్రతికి ఉన్నప్పుడు వెళ్లే దాని గురించి దీనికి సంబంధం లేదు. బ్రతికి ఉన్నప్పుడు అంటే ట్రాన్స్ఫర్ ఇంటర్ వైవస్ అన్ని కూడా టీపీ యాక్ట్ డీల్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ డెత్ అయితేనే ఈ సక్సెషన్ యాక్ట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది. అందుకని ఆ సక్సెషన్ మనం 2 రకాలుగా బదిలీ చేస్తాము. ఒకటి వీలునామా ద్వారా బదిలీ చేస్తాం, లేదా 2 చట్టంలో చెప్పిన రూల్స్ ప్రకారంగా బదిలీ చేస్తాము. బదిలీ చేయడానికి రూల్స్ అప్లై చేయడానికి హిందువులను 2 తెగలుగా తీసుకున్నాము, మితాక్షర దయాభాగా. ఫ్యామిలీలు కూడా 2 ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి, సపరేట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న ఫ్యామిలీస్. అలాగే ప్రాపర్టీస్ కూడా 2 ఉన్నాయి, సెల్ఫ్ అక్వైర్డ్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీ ఉన్నాయి. సెల్ఫ్ అక్వైర్డ్ అయితే అతను ఎలా ఇస్తాడు? ఒకవేళ అతను ఇవ్వకుండా మరణిస్తే ఇతను ఇవ్వచ్చు, వీలునామాతో. ఇవ్వకుండా మరణిస్తే ఏమవుతుంది?
సో లైక్ దట్ కో పార్సన్స్ ఎవరు, పుట్టుకతో పొందే వాళ్ళు ఎవరు, అందుకే చూసారా బర్త్ రైట్స్. ఇక్కడ దయాభాగాలు అదే చెప్పాం, పుట్టుకతో వారికి ఏమి హక్కులు రావు. జాయింట్ ఫ్యామిలీ అయినా సరే పుట్టుకతో హక్కులు రావు. ప్రాపర్టీ అంతా కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేతిలోనే ఉంటుంది. సో అది అలాగే ఇంకా చివరిగా ఏం చెప్పొచ్చు మనము, సో దే కంటిన్యూ, పార్టిషన్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఆ ఫ్యామిలీలో కంటిన్యూ అవ్వచ్చు. అలా పార్టిషన్ ఈజ్ పర్మిటెడ్. ఇక్కడ మన చివరిలో మీరు గమనిస్తే ఓకేనా, పార్టిషన్ ఆఫ్ ప్రాపర్టీ పర్మిటెడ్ లేదా ఆర్ కంటిన్యూ యాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. దానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఒక జాయింట్ ఫ్యామిలీలో వాళ్ళు దే కెన్ క్లెయిమ్ ఫర్ పార్టిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ, అందుకని మనము పార్టిషన్ సూట్ అంటుంటాము. అలా పార్టిషన్ చేసుకోవచ్చు. లేదా దే కెన్ కంటిన్యూ యాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ జాయింట్ ఫ్యామిలీగా అలాగే కంటిన్యూ అయిపోతూనే ఉండొచ్చు. కానీ కాలం మారిపోయింది, ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోతున్నాయి. కొద్ది రోజులు ఉండగలుగుతున్నారు, తర్వాత గొడవలు అవుతాయి. సో ఖచ్చితంగా విడిపోతుంటారు. సో దిస్ హౌ యూర్ ది లా రిలేటింగ్ టు దిస్ హిందూ సక్సెషన్ మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా ట్రై చేస్తాను. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ హ్యావ్ హియర్ ఎక్స్ ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఎక్స్ ఈజ్ ద ఓన్లీ పర్సన్, ఎవరు లేరండి అతనికి, ఈజ్ ద ఓన్లీ పర్సన్. నౌ హీ అక్వైర్డ్ ప్రాపర్టీ, he acquired some property. X is the only person, no background, no sister, no mother existing, no father existing, no brother existing, ఇంకా ఎవరు లేరు. He is the only man, acquired some property. ఇప్పుడు దీన్ని మీరు జనరల్గా ఏం చెప్పే అవకాశం ఉంది, సెల్ఫ్ అక్వైర్డ్. ఓకేనా, సెల్ఫ్ అక్వైర్డ్ అయిపోయింది. కొద్ది రోజులకి ఇతనికి ఒక సన్, డాటర్, of course wife has come in his life. ఇప్పుడు ముగ్గురు అయ్యారు. అతను వివాహం చేసుకున్నాడు, వైఫ్ వచ్చారు, సన్ పుట్టుకొచ్చారు, డాటర్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ కమ్స్, కెన్ దిస్ వైఫ్, సన్ అండ్ డాటర్ డిమాండ్ ఎక్స్ టు గివ్ ఎ షేర్ ఇన్ ద ప్రాపర్టీ? అది టాపిక్. నో, దే డు నాట్ హ్యావ్ ఎ రైట్ టు పార్టిషన్ అని చూసి ఇక్కడ పార్టిషన్ టాపిక్ రాసాం. పార్టిషన్ అడగొచ్చు అంటే లేదు, అది సెల్ఫ్ అక్వైర్డ్. చూసారు ఇక్కడ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అన్నాం, పర్సనల్ సెల్ఫ్ అక్వైర్డ్, నో డిమాండ్. బై బర్త్ యూ కెనాట్ గెట్. సార్ మరి బై బర్త్ అన్నారు కదా, ఎక్కడ, ఇదిగో జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయితేనే బై బర్త్. ఇతను ప్రస్తుతం జాయింట్ ఏం లేదు, ఒక్కడే పుట్టుకొచ్చాడు. అలాగే ఇతనికి మళ్ళీ మ్యారేజ్ అయిందండి. సో సన్స్ డాటర్. జనరల్గా ఈమెయితే వెళ్ళిపోతారు కాబట్టి మనకు పెద్ద సమస్య లేదు. ఇక్కడ ఈమె గురించి ప్రస్తుతం పట్టించుకోకుండా మాట్లాడుకోవచ్చు మనం. మ్యారేజ్ చేస్తే వెళ్ళిపోతారు కాబట్టి వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ వైఫ్గా వెళ్ళిపోతారు, అక్కడ మదర్గా వెళ్ళిపోతారు. దేర్ ఇస్ మ్యాటర్ ఇస్ ఓవర్. బట్ జనరల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఇప్పుడు సన్ అండ్ డాటర్, ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ప్రాపర్టీలో ఏమైనా భాగం అడగొచ్చా? లేదు, ఏం అడగలేదు. కాబట్టి మనవడికి లేదు, తండ్రికి లేదు. సో దిస్ ఇస్. అయితే రేపటి రోజున ఇతను మరణించాడనుకో, అది ఇప్పుడు టాపిక్. ఇఫ్ ది ఎక్స్ డైడ్ అండ్ ప్రాపర్టీ కమ్స్ టు దిస్ మ్యాన్ ఫస్ట్, ఇక్కడ ఏమైందండి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయింది. ఆ ప్రాపర్టీ ఎప్పుడైతే ఇతని చేతిలోకి వస్తుందో ఇట్ బికమ్స్, ఓకేనా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇట్ బికమ్స్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. thus it later turns to be a joint family property. ఇంకా పదం జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని పదంలోకి వెళ్ళాలి నేను. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ ancestral ప్రాపర్టీ ప్లస్ ఎర్నడ్ బై ఆల్ ది పీపుల్ అన్ని వస్తాయి. ఇప్పుడు చూసారా, ఇతనికి సొంతగా కష్టపడి సంపాదించింది కాదు, ఇతనికి ఆ ప్రాపర్టీ తండ్రి నుంచి సంక్రమించింది. అందుకే పిత్రార్జితం, తన యొక్క తండ్రి నుంచి వచ్చింది కాబట్టి పిత్రార్జితం, స్వ ఆర్జితం కాదు. సొంతగా ఏం సంపాదించలేదు, ఇతను సొంతగా సంపాదించాడు, వీడికి ఇది పిత్రార్జితం. ఇప్పుడు ఎక్స్ చనిపోయే రోజున 10 ఎకరాల పొలం ఉందండి, 10 ఎకరాల పొలం ఇతను తీసుకున్నాడు, పిత్రార్జితం. ఎప్పుడైతే ఇలా వచ్చిందో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఇది వీళ్ళు మితాక్షర స్కూల్ కానీ అయ్యి ఉంటే అది దయాబాగ్ అయితే వేరు. వీళ్ళు కానీ మితాక్షర అయ్యి ఉంటే, ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ మనం మితాక్షరనా కాదా మనకి ఎలా తెలుస్తుందంటే, ఏం అక్కర్లేదు. వైజాగ్ నుంచి అనంతపురం వరకు మన అందరము మితాక్షరాన్ని.
తెలుగు వాళ్ళు అందరం మితాక్షరాలే, ఇంకా వేరే లేనే లేరు. మనం దాన్ని ఊహించాల్సిన పనే లేదు. కాబట్టి మనం అందరం మితాక్షర. కాబట్టి సో దిస్ మ్యాన్ వెన్ గాట్ ద పిత్రార్జితం, చూసారా, యాన్సిస్టర్ ప్రాపర్టీ, సో ఫ్రమ్ పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి హీ ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఈజ్ ఓన్లీ ట్రస్టీ, నాట్ ఎ ఓనర్. వీడు ఓనర్ కాదు, ట్రస్టీ. ఆటోమేటిక్ గా ఈ విల్ హ్యావ్ షేర్ విత్ ఈ సన్. పుట్టుకతో సన్ కి వచ్చింది. ఇప్పుడు డాటర్కి లేదు కదా, ఒకప్పుడు అనుకుందాం 2005 తర్వాత మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. డాటర్ ఇస్ నాట్ ఏ కోపార్సన్ అన్నాం కాబట్టి ఈ సన్ కి ఈ ఆస్తిలో భాగం వచ్చేస్తుంది. కాబట్టి ఇతనికి హాఫ్, ఫాదర్ కి హాఫ్, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. అందుకంటారు తాత ఆస్తిలో మనవడికి వాటా. గమనించారా, తాత ఆస్తిలో మనవడికి వాటా అని మనం వింటుంటాం. తండ్రికి లేదు, మనవడికి వాటా ఉంది. తండ్రి ఆ తాత ఆస్తిని ఏమీ చేయలేడు, మనవడికే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్స్ ఉన్నాడు, ఎక్స్ సన్ ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఇతను చనిపోయాడు, 10 ఎకరాలు ఇతనికి వచ్చింది, ఎవరు లేరు. ఎస్, ఈ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఈ లైక్. 10 ఎకరాలు ఇతను అమ్ముకోవచ్చు, జల్సా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అది పొలం అక్కడ ఉండగానే, అతనికి ఉండగానే ఇతనికి ఇప్పుడు సన్ పుట్టాడు అనుకో, ఆటోమేటిక్ గా ఇతని హక్కు సగానికి పడిపోతుంది, ఇతనికి సగం వచ్చేస్తుంది. ఒకవేళ మరొక సంతానం పుట్టారనుకోండి, S2, SS1, ఆటోమేటిక్ గా ఈ ముగ్గురికి హక్కు తగ్గిపోతుంది, 1/3, 1/3, 1/3 అయిపోతుంది. ఎందుకంటే పుట్టుకతో వచ్చేస్తుంది ఆస్తి. ఇతను సెల్ఫ్ అక్వైర్డ్ కాదు అది. ఇప్పుడు ఇతను 10 ఎకరాలు తండ్రి ఆస్తి వచ్చింది, ఇంకొక 10 ఎకరాలు ఇతను సంపాదించాడు, 20 acres అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, ఈ 20 acres జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అవుతుందా కాదా అనడానికి ఈ 10 ఎకరాలు ఎలా సంపాదించాడు అని దాన్ని బట్టి ఉంటుంది. ఈ 10 ఎకరాలు మొదట ఉన్న 10 ఎకరాల పైన వచ్చిన ఇన్కమ్ తో సంపాదించాడా, లేదు ఇతను వేరే కష్టార్జితంతో సంపాదించాడా, ఈ ప్రశ్నలు రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనం డివిజన్ చేస్తే ఈ మొత్తం కూడా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయిపోతుంది. సో వీరికి పుట్టుకతో హక్కులు వచ్చేస్తాయి. సో ఇలా మనము ఒక వ్యక్తి స్టార్టింగ్ లో హీఈస్ ద ఓన్లీ మ్యాన్ సెల్ఫ్ అక్వైర్డ్, బట్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేప్పటికి ఏమైపోతుంది, అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయిపోతుంది. ఆ తర్వాత పుట్టే బిడ్డలు మన వాళ్ళందరికీ కూడా తాత ఆస్తిలో హక్కు వెళ్ళిపోతుంది. అలాంటి కాన్సెప్ట్ ని మనం జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, కో పర్సనల్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి వీటిని ఎలా మనం తీసుకోవాలి, దిస్ హౌ. కాబట్టి యాక్ట్ చాలా కాంప్లికేటెడ్ అయినా మనం కాస్త మనసు పెట్టిగా చదువుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. రోజు నిద్రలేస్తే మన గొడవలన్నీ ఇవే. మీకు రేపు లాయర్లుగా బెంచ్ మీద కూర్చోగానే, మీరు టేబుల్ వేసుకుని లాయర్గా కూర్చోగానే మీ చుట్టుపక్కల వాళ్ళు మొదట వచ్చేది ఇదే, సార్ మా తాతగారు ఆస్తి నాకు రాలేదు, మా అమ్మగారు ఆస్తి నాకు రాలేదు, సో మా బంధువుల ఆస్తి నాకు రాలేదు, నాకు వస్తుందా రాదా అని ప్రశ్నలు చెప్పుకుంటూ వస్తారు. ఈ సబ్జెక్ట్ని మీరు కూడా మాస్టర్ చేయాలి, బాగా చదివి పెట్టుకోవాలి. ఏమండి, ఎవరు వచ్చినా కూడా లెక్కలు వేసిస్తే, బాబు ఇదిగో నీకు ఇంత వస్తుంది, నీకు ఇంత రాదు, నీకు హక్కు లేదు అని చెప్పేటటువంటి ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి తర్వాత. సో అలా గమనించారా, స్టార్టింగ్ లో ఒక్కడే, కానీ మెల్లమెల్లగా ఏమైంది, ఆ ఒక్కడి కాస్త 2 అయ్యారు, 2 కాస్త 6 అయ్యారు. ఓకేనా, సో ఇలా వెళ్తూ ఉన్నాం. సో కాబట్టి వీళ్ళందరూ కలిసిపోతే ఏమవుతుంది, ఇతను మళ్ళీ వైఫ్ ఉన్నారు, ఇతనికి వైఫ్ ఉన్నారు, ఇతనికి వైఫ్ ఉన్నారు, ఇలా వైఫ్స్ వచ్చేస్తున్నారు, డాటర్లు వచ్చేస్తున్నారు. సో దెర్ ఫోర్ డాటర్ కాకుండా డాటర్స్ హస్బెండ్, ఒకవేళ డాటర్స్ హస్బెండ్ వచ్చేస్తాడు. సో ఇక్కడ సిస్టర్స్, డాటర్ ఉన్నారు, ఇతనికి హస్బెండ్ వచ్చేస్తారు. అంటే ఇలురుకం. కాబట్టి అల్లుళ్ళు వచ్చేసారు, కోడళ్ళు వచ్చేసారు, మనవాళ్ళు వచ్చేసారు, మనవరాళ్ళు వచ్చేసారు, మొత్తం పెద్ద గ్రూప్ అయిపోయారు. వీళ్ళని మనం అందరు కలిసి పనిచేస్తున్నారు, జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళందరూ సంపాదించిందే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. అయితే వీళ్ళలో కొందరు కో పార్ట్నర్స్, కొందరు నాట్ కో పార్ట్నర్స్. ఈ విషయాన్ని మనం క్లారిటీ తీసుకుంటే మనకు ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ నేర్చుకోవటం అంత ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్. కమ్ బ్యాక్ టు నెక్స్ట్ పార్ట్. ఇవంతా కూడా ఇంట్రడక్షన్ టైప్ లోనే ఉన్నాను నేను. ఇంకా కొంచెం చూద్దాం.
సరే, నిన్నటి రోజున మనము ఒక 5 సెక్షన్స్ కవర్ చేసేసుకున్నాం. ఏంటి ఆ 5 సెక్షన్స్? సెక్షన్ 1. ఇప్పుడు మొత్తం మనకు 30 సెక్షన్స్ ఉన్నాయి. 30 సెక్షన్స్ లో సెక్షన్ 1 దేని గురించి మాట్లాడుతుంది? ఏరియా ఆఫ్ ఆపరేషన్. ఏరియా, ప్లేస్, టెరిటరీ. What is the territorial operation of this Hindu Succession Act? Previously, territorial operation is only India except Jammu Kashmir. ఇప్పుడు including Jammu Kashmir. కాబట్టి దీన్ని మనం టెరిటోరియల్ ఆపరేషన్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ హోల్ ఇండియా ఇంక్లూడింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేసాం? సెక్షన్ 2లో హూ ఈజ్ ఏ హిందూ, ఇదిగో వీళ్ళు హిందూస్ కాదు, అది ఇది అని చెప్పే ప్రయత్నం చేశాం. తర్వాత ఏం చేశాము? కొన్ని డెఫినేషన్స్, ఈ లోపల చదవబోయే పదాలకి కోపార్సన్ అంటే ఎవరు, హెయిర్ అంటే ఎవరు, రిలేటివ్ అంటే ఎవరు, అలాగే ఆగ్నిట్ అంటే ఎవరు, కాగ్నిట్ అంటే ఎవరు, ఏవో పదాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు చదువుదాం, మీరు సీరియస్గా చదవండి. అలాగే సెక్షన్ 4 ఏం చేశారు? ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్. సో కాబట్టి సమ్ టైమ్స్ హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది, సమ్ టైమ్స్ కస్టమ్స్ అండ్, ఇప్పుడు చెప్పాను కేరళలో, అలాగే మద్రాసులో నంబూద్రిపాద్ అంటారు, కేరళలో అలియ సంతాన అంటారు. ఆ అలియ సంతాన లేదా నంబూద్రిపాద్స్కి ఇది అప్లై కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని డిఫికల్ట్స్. సో అలా నెక్స్ట్ వన్ ఏం చేసాం? సో ఫర్ వాట్ ప్రాపర్టీస్ 5లో వాట్ ప్రాపర్టీస్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ నాట్ అప్లై. ఫర్ వాట్ ప్రాపర్టీస్ యాక్ట్ నాట్ అప్లై అని కొన్ని ప్రాపర్టీస్ ఊరికి ఐడెంటిఫై చేశారండి. అవి కొన్ని ఎస్టేట్లు, కొన్ని ట్రస్టుల కింద చెప్పి ఆ 1956లో వాటిని ఎక్స్క్లూడ్ చేశారు. వీటికి ఇది అప్లై కాదండి అని చెప్పేసి. సో అవి 1, 2, 3 ఉన్నాయి, మీరు చదువుకోండి అని చెప్పాను. దట్స్ ఓవర్. అలా ఒక 3 సెక్షన్స్ చదివేశాం కదా. ఇప్పుడు రియల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్కి వెళ్తున్నాం. తక్కిన సెక్షన్స్ అన్ని మనకి ఎలా చెప్తున్నాం? వాట్ ఆర్ ద నౌ లెట్స్ గో టు ద రూల్స్ ఆఫ్ సక్సెషన్. ఇప్పుడు రూల్స్ ఆఫ్ సక్సెషన్ లో మన దగ్గర 2 ముఖ్యంగా తీసుకుందాం. when there is succession is popularly we will be taking like this here, okay? When legal heirs are there, when legal heirs exist, and when there are no legal heirs. చెప్పండి, లీగల్ హెయిర్స్ లేకపోతే సెక్షన్ 30 ప్రకారంగా it goes to property goes to government. Property is taken over by government. దీన్ని మనం ఎస్చీట్ అని పిలుస్తాము. వారసులు లేని వ్యక్తి యొక్క ఆస్తి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజుల కాలంలో రాజు తీసేసుకుంటాడు. వారసులు లేని వారి ప్రాపర్టీని రాజు తీసుకుంటాడు. రాజు బదులు ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ స్టేట్ అని పిలుస్తున్నాము. అది ఎస్చీట్ అంటారు. నిన్న కూడా మనం ఎక్కడో చదివాం ఎస్చీట్. ఎక్కడ చదివాం మనం? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లో, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ లో ఈ పదాన్ని మనం ఒకసారి చదివాం. ఎవరైనా ఓనర్ చనిపోయాడు, వారసులు ఎవరు లేరు, కానీ ఆ ప్రాపర్టీ ఎక్స్ చేతిలో ఉంది. ఎక్స్ చేతిలో ఉన్న ప్రాపర్టీ చివరిగా ప్రభుత్వానికి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు, వీటి చేతిలో ఉంది. అది ఎంక్రోచ్మెంటా? కాదు. నువ్వు ప్రభుత్వం వచ్చి ఇది నాదిరా బాబు, వారసులు లేరు, నువ్వైతే వారసుడు కాదు, మాకు ఇవ్వు అని చెప్పేంత వరకు అది ఎంక్రోచ్మెంట్ కిందకి రాదని మనం అక్కడ కూడా చదివాం. అలా వారసులు ఉంటే ఏమవుతుంది, వారసులు లేకపోతే ఏమవుతుంది? సక్సెషన్. కాబట్టి when the legal heirs are there here, how the property pass? ఈ ప్రాపర్టీ పాస్ అవటానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి మనము టెస్టమెంటరీ సక్సెషన్ అంటాం, టెస్టమెంటరీ సక్సెషన్. రెండవది ఇంటెస్టేట్ సక్సెషన్. టెస్టమెంటరీ సక్సెషన్, ఇంటెస్టేట్ సక్సెషన్. ఇప్పుడు మనం చదవబోయేది సెక్షన్ 6 to 28 సెక్షన్స్ అన్ని చదవబోతున్నాం.
6 to 28 ఏంటి, 6 to 30 ఎక్సెప్ట్ 29, రైట్. ఎక్కడైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో జనరల్ గా ప్రాపర్టీ ఎలా బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయంటే, ఒకటి టెస్టమెంటరీ సక్సెషన్, రెండు ఇంటర్స్టేట్ సక్సెషన్. టెస్టమెంటరీ సక్సెషన్ అంటే బై మీన్స్ ఆఫ్ బై రైటింగ్ ఎ వీలునామా ద్వారా. సెక్షన్ 30 వచ్చేసింది, సెక్షన్ 30 ఒకటి వచ్చేసింది మన దగ్గరికి. కాబట్టి ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుందో వీలునామా ద్వారా. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్స్ లో వీలునామా అనగానేమి, దాని గురించి చెప్పండి బాబు అంటే చదవాలా. దానికి ఏం చేశారు, సో బై రైటింగ్ ఎ విల్. కాబట్టి విల్కి ఏం చేశారంటే, గో టు ఇండియన్ సక్సెషన్ యాక్ట్కి వెళ్ళరా బాబు, అందులో చదువుకో అని చెప్పేసి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 లో మేము వీలునామాల గురించి చెప్పాం, అని ప్రకారం రాసుకోకండి అని చెప్పేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు నోట్స్ కూడా ఏమి ఇవ్వాలి మనకు. ఆల్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ షాల్ అప్లై టు విల్స్ రెఫర్డ్ అండర్ ఇండియన్ హిందూ సక్సెషన్ యాక్ట్ అని తోసేశారు. సరే, మనకు హౌ టు మేక్ అనే తర్వాత మాట్లాడుకుందాం. ఎవరైనా వీలునామా ద్వారా అంటే దీని ఏంటి, సో దిస్ వాటికార్ నేను మొదట చెప్పినట్టుగా యాజ్ పర్ డిజైర్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, యాక్ట్ ఆఫ్ ది పార్టీస్ అంటారు. దీన్ని మనం యాక్ట్ ఆఫ్ ది పార్టీ అంటాం. అరే నా ప్రాపర్టీ అండి, నా ఇష్టం అండి, నా ప్రాపర్టీ నేను ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చుకుంటానండి. ఐ కెన్ మేక్ ఎనీ పర్సన్ యాజ్ ఎ లీగల్ హెయిర్. నేను నాకు జన్మించిన పిల్లలకి ఇస్తాను, లేదా అడాప్షన్ చేసుకుని ఇస్తాను, లేదా ఇంకెవరికైనా కూడా ఇస్తాను, అలా కూడా ఇవ్వచ్చు. ఎక్స్ట్రా థర్డ్ పర్సన్ కూడా ఇవ్వచ్చు. నో నీడ్ నాట్ బి ఎ లీగల్ హెయిర్. అలాగే నాకు చాలా మంది లీగల్ హెయిర్స్ ఉంటే వాళ్ళలో ఒక్కరికి ఇస్తాను, తక్కిన వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసేస్తాను. అలా సో అట్ ది డిజైర్ ఆఫ్ ది ఓనర్ హీ కెన్ ట్రాన్స్ఫర్. అయితే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, సో ఒకవేళ అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే ఇవ్వగలడా అంటే, అక్కడ మనం తర్వాత చదవాలి వాట్ హీ కెన్ గివ్, వాట్ హీ కెనాట్ గివ్ అని. తర్వాత మళ్ళీ వేరే క్వశ్చన్ పెట్టుకుందాం. నీదైతే ఇవ్వగలవు, ఎందుకంటే నీది కాంది ఇవ్వలేవు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు నెమో డెట్ క్వాట్ నాన్ హ్యాబిట్, అవునా. ఇక్కడైనా కూడా నీది కాంది వీలునామా రాస్తావేంటి, తాజ్మహల్ రాసి ఇచ్చేస్తావు ఎవరికన్నా వీలునామా ద్వారా, రాయించలేవు. నీది కానప్పుడు నువ్వేం రాస్తావు. కాబట్టి ఇక్కడ జాయింట్ ఫ్యామిలీలో కూడా నీకు ఎంత హక్కు ఉంటే అంతే రాయగలవు, కానీ అంతకుమించి ఇవ్వలేవు. మొత్తానికి అలా టెస్టిమెంటరీ సక్సెషన్. టెస్టిమెంటరీ మీన్స్ బై మీన్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అని అర్థం. ఒక పత్రము ద్వారా ఆస్తి బదిలీ చేయటాన్ని టెస్టమెంటరీ అంటారు. అయితే మన కాన్సెప్ట్ టెస్టమెంటరీలు రెండు రకాలు. ఒకటి డ్యూరింగ్ లైఫ్ టైం, ఆఫ్టర్. డ్యూరింగ్ లైఫ్ టైం అయితే టీపీఆర్టీకి వెళ్ళిపోతాం, అక్కడ కూడా డాక్యుమెంటే. సేల్ డాక్యుమెంట్, మార్టిగేజ్ డాక్యుమెంట్, గిఫ్ట్ డాక్యుమెంట్, అవి కూడా డాక్యుమెంట్సే కదా. అయితే అవి ఇంటర్ వైవస్, ఇదేమో ఆఫ్టర్ డెత్. ఇక్కడ మనం ఆఫ్టర్ డెత్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి విల్ ఆపరేట్స్ ఎప్పుడు, విల్ ఈజ్ రిటర్న్ వైల్ ఈజ్ లివింగ్, బట్ ఇట్ ఆపరేట్స్ ఆఫ్టర్ డెత్. కాబట్టి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ విల్ అండ్ గిఫ్ట్ డీడ్ గురించి చూస్తే, విల్ ఆపరేట్స్, విల్ ఈజ్ రిటర్న్ వైల్ పర్సన్ లివింగ్, బట్ ఆపరేట్స్ ఆన్ డెత్. ఇది చూసారా, ఇట్ ఈస్ వైల్ లివింగ్ అండ్ ఆపరేట్స్ వైల్ లివింగ్. రెండు లివింగ్ అప్పుడే అయిపోతాయి. అందుకని ఈ యొక్క గిఫ్ట్లని, సేల్స్ ని మనం ఇంటర్వైవస్ అనే పదాన్ని వాడాం. ఎనీవే, ఇదండి ప్రాపర్టీ బదిలీ చేయడానికి మొదటి పద్ధతి. ఇప్పుడు ఇందులో పెద్ద సబ్జెక్ట్ లేదు, ఇక్కడే ఉంది సబ్జెక్ట్ అంతా. కాబట్టి సో ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే వెన్ ఎ పర్సన్ డైడ్ without writing any will. When a person died without writing any will, succession takes place as per provisions of Hindu Succession Act. This is called intestate succession. Intestate in the sense here, no document and ardham. Testamentary, intestate. Kabatti when a person said died intestate, idoka question manaku. When a person is said died intestate, a person is said died intestate when he did not write any will. Elanti vilunama raayakunda maraninchi unte, he said died intestate. Therefore the property shall pass as per the provisions of the act. ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ ని మనం చదవాలి. ఆ ప్రొవిజన్స్ ఎలా ప్రొజెక్ట్ చేశారో కానీ మరి గమనిస్తే ఇక్కడ యూ కెన్ ఫైండ్ హియర్
సెక్షన్ 6 to 28. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 30 రెండు సెక్షన్లు ఆల్రెడీ వచ్చేసాయి. ఎస్సీ ఒకటి వచ్చేసింది 29, 30 ఇక్కడికి వచ్చేసింది. ఇంకా మిగిలిన మన దగ్గర 6 to 28, 5 అక్కడ ఎగిరిపోయాయి. ఇతర సెక్షన్స్ కూడా మనకు తెలిసిపోతున్నాయి. ఒక 5 సెక్షన్స్ ముందులో ఎగిరిపోయాయి ప్రిలిమినరీ కింద, లాస్ట్ లో 2 సెక్షన్లు ఎగిరిపోయాయి 29, 30, ఇప్పుడు 28 వరకు ఉన్నాయి. కాబట్టి ఇంటర్స్టేట్ సక్సెషన్ టేక్స్ లైక్ దిస్. ఈ ఇంటర్స్టేట్ సక్సెషన్స్ లో మరలా దేర్ ఈస్ 2 types. One is called joint family property or co-parcenary property. Succession to joint family property లేదా succession to co-parcenary property. Section 6 of the Act declares this. Section 6 లో మీకు వెళ్తే ఆ ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుందో మీరు గమనించవచ్చు. దీన్ని మరలా మీరు ఒకవేళ చదువుకోవాలంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. బిఫోర్ 2005 ఒక నోట్స్ చదువుదాం, ఆఫ్టర్ 2005 కూడా చదువుదాం. అయిపోయింది, నోట్స్ వచ్చేసింది మీకు. నేను ఇచ్చే మెటీరియల్లో ఈ క్లారిటీ ఉంటుంది, మీరు చదివిన కూడా తెలిసిపోతుంది. కానీ కన్ఫ్యూషన్స్ ఉంటాయి, ఐ క్లియర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు మీకు ఇంటర్స్టేట్ సక్సెషన్స్ ఆర్ రిలేటింగ్ టు 2 things. ఇప్పుడు ఇటువైపు ఏం వేస్తాం? సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటే అది ఎలా బదిలీ అవుతుందో. కాబట్టి ప్రాపర్టీస్ ఆర్ 2 kinds. గమనించారా? ఇప్పుడు మనంతా కూడా దేని గురించి మాట్లాడుతున్నాం? మితాక్షరాన్ని దయాబాగా పూర్తిగా వదిలేసేయండి, మర్చిపోండి. కాబట్టి రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ఇక్కడ మితాక్షరాన్ని, ఇంకా వేరే లేనే లేదు మన దగ్గర. కాబట్టి రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ మితాక్షర జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్, పర్సన్స్ బిలాంగింగ్ టు మితాక్షర స్కూల్, అది సెల్ఫ్ అక్వైర్డ్ అయినా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయినా. సెక్షన్ 6 మాత్రం ఇది చెప్తుంది. మరి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ విషయంలో మరలా 7 to 28, ఈ 7 to 28 సెక్షన్స్ మీకు ఈ యొక్క ప్రాపర్టీ గురించి చెప్తాయి. అయితే 7 కూడా ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది. 7 కూడా తీసేసి మీరు అది వేరేగా ఉంటుంది. సో 8 to 28 ఇది కొంచెం ఇంతవరకు చెప్పాను చూడండి, 17 అని. అలా ఈ 7/17 ఒక స్పెషల్ గా చదువుకోండి. ఇది స్పెషల్ ప్రొవిజన్ కింద పెట్టుకోండి. 7/27 ఒక స్పెషల్ ప్రొవిజన్ కింద పెట్టుకోండి. మీరు తర్వాత బేరాక్ చూడండి, తర్వాత ఎప్పుడో చివరిలో చూస్తాం మనం దాన్ని. ఓకేనా? ఇప్పుడు అన్నానే ఎలియస్ అంతా అయినా కేరళ అలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుంది? రైట్. మళ్ళీ ఇందులో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో మళ్ళీ 2, దట్ ఈస్ హియర్ సక్సెషన్ టు హిందూ మేల్, succession to Hindu male property, succession to Hindu female property, woman property, female property, woman property, succession to Hindu male, succession to Hindu. అరే ఉమెన్ కి చాలా తక్కువ ప్రాపర్టీ ఉంటుంది, ఉమెన్ కి చాలా తక్కువ రిలేషన్స్ ఉంటాయి, మ్యాన్ కి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ, తాతలు తండ్రులు కానించి మనం చెప్పుకుంటుంటాం. ఉమెన్ అనేది ఎక్కడి నుంచో వస్తారు, ఓన్లీ మదర్ మాత్రమే ఉంటారు, తక్కిన వాళ్ళు వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోతారు. కానీ జాయింట్ ఫ్యామిలీలో ఎవరున్నారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రేట్ గ్రాండ్ సన్ వరకు చాలా బిగ్ లిస్ట్ మనకు కనిపిస్తుంటుంది. ఎక్కడున్నారు? ఎక్కడ స్టార్ట్ అయ్యాం? ఎఫ్ఎఫ్, తర్వాత ఎస్ఎస్. చూసారా, ఇంతమంది ఈ లైన్ లో మనకు వస్తూనే ఉంటారు. వీళ్ళందరి ప్రాపర్టీస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా మిస్ అవుతాయో చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒక ఫాదర్, ఇతను మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, ఇతని ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? తన సన్కి వెళ్తుంది. ఒకవేళ వీళ్ళు ఎవరు లేరనుకోండి, ఇతని ప్రాపర్టీ పైకి వెళ్తుంది, అంటే ఫాదర్కి వెళ్తుంది. అంటే ఇతను మనం ఎక్స్ గా తీసుకున్నప్పుడు ఎక్స్ యొక్క ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? ఎక్స్ సన్కి వెళ్తుంది. ఎక్స్ కానీ చనిపోతే ఒకవేళ లేరనుకోండి, ఎక్స్ నే మనం కాన్సన్ట్రేట్ చేసాం, ఎక్స్ కి పిల్లలు లేరనుకోండి, పెళ్లి కూడా కాలేదు, అప్పుడు అతను తండ్రికి వెళ్తుంది. తండ్రి లేడనుకోండి, వాళ్ళ తాతకి వెళ్తుంది. వాళ్ళ తాత లేదనుకోండి, తాత ముత్తాత అంటాం, అలా వెళ్తుంది. హీ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రపోజిటస్. ఇతను ఏమంటాం మనం? ప్రపోజిటస్.
పర్సన్ హూ డైడ్, మనం ఎవరైతే చనిపోతే సక్సెషన్ అంటున్నామో చూసారా, అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఆస్తి కింది వారికైనా రావచ్చు, పై వారికైనా రావచ్చు. మరి కింది వారికి పై వారికి ఎలా వస్తుందో అవే ఇక్కడ చెప్పిన రూల్స్. సో ఈ కింది వారికి పై వారికి రావటం ఎందుకు? ఈయన వీలునామా రాయొచ్చుగా, బెస్ట్ రాయొచ్చు, రాయలేదండి, అనుకోకుండా చనిపోయాడు అతను. వీలునామా రాయాలని ఆలోచన రాలేదు అతనికి. సో అలా వైల్ హి వాస్ స్టిల్ యాక్టివ్ అండ్ డూయింగ్ బిజినెస్ డైడ్ సడన్లీ, అలా వచ్చేస్తాయి ఒక్కోసారి. అందుకని వీలునామా రాయలేదు కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు చెప్పండి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుంది, కో పర్సనల్ ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుంది. ఓకేనా, రైట్. ఇది ఒక ఎస్సే వచ్చేసినట్టే, మీకు చదువుకుంటే తెలిసిపోతుంది. మీకు ఇచ్చిన ఫోల్డర్ 2లో ఇది ఉంటుంది, ఫోల్డర్ 1లో ఇవన్నీ ఉన్నాయి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, సక్సెషన్ టు మేల్, హిందూ మేల్ ప్రాపర్టీ, అవునా, ప్రాపర్టీ బిలాంగ్ టు హిందూ మేల్. దీనిలో మనకు ఒకటి స్పెసిఫిక్ రూల్స్ 8 to 16, 8 to 13 స్పెసిఫిక్ రూల్స్. ఇక్కడ వచ్చేప్పటికి స్పెసిఫిక్ రూల్స్ ఉమెన్ కి సంబంధించి 14 to 16 అంటే 15. కాబట్టి ఇప్పుడు మేలుకి సంబంధించి మనం గమనిస్తే, అంటే ఒక తండ్రి మరణించాడు, ఇప్పుడు ఇక్కడ పర్సన్ మేల్ తీసుకుంటే ఇతను మరణిస్తే, ఇతను మరణించినప్పుడు ఇతని ఆస్తి ఎలా బదిలీ అవుతుందో మనం చెప్పే ప్రయత్నంలో సెక్షన్ 8 to 13లో ఉన్న రూల్స్ ప్రకారంగా తీసుకుంటాం. నెక్స్ట్ దేర్ ఈస్ ఎ జనరల్ రూల్స్ ఉన్నాయి. ఈ జనరల్ రూల్ ఇస్ దట్ హియర్, సో 18 to 28 ఇవన్నీ కూడా జనరల్ రూల్స్ ఉన్నాయి. ఆ జనరల్ రూల్స్ వీళ్ళకు కూడా అప్లై అవుతాయి. రెండు జనరల్ రూల్స్ 18 to 28. కాబట్టి ఇప్పుడు మనకు హిందూ సక్సెషన్ యాక్ట్ రూల్స్ కానీ, రూల్స్ ఆఫ్ సక్సెషన్ కానీ గమనిస్తే, దేర్ ఆర్ 2 types ఆఫ్ రూల్స్, స్పెసిఫిక్ రూల్స్, జనరల్ రూల్స్. చూసారా, స్పెసిఫిక్ రూల్స్ అండ్ జనరల్ రూల్స్ అని రెండు కనిపిస్తున్నాయి. ఐ సీ దట్. ఓకే, సో రూల్స్ ఆఫ్ సక్సెషన్ 2 types. సో దెన్ స్పెసిఫిక్ రూల్స్, జనరల్ రూల్స్. స్పెసిఫిక్ రూల్స్ ఏమో 8 to 16 వరకు ఉన్నాయి, జనరల్ రూల్స్ ఏమో 18 to 28 ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ రూల్స్ లో మళ్ళీ రెండు ఉన్నాయి. సో హిందూ మేల్ ప్రాపర్టీకి సంబంధించి 8 to 13, హిందూ ఫిమేల్ ప్రాపర్టీకి సంబంధించి 14, 15 and 16. ఇక్కడ వచ్చేప్పటికి టు హాల్ అందరికీ అప్లై అవుతుంది. ఇలా కూడా మీరు గుర్తించవచ్చు. కాబట్టి జనరల్ రూల్స్ ఏంటంటే ఇక్కడ చెప్పేవి ఈమె విషయంలోనూ అవి అప్లై అవుతాయి, ఇతని విషయంలో ఇతను అప్లై అవుతాయి. ఈ మాత్రం స్పెషల్ రూల్స్. అలా ఇప్పుడు మీకు ఒక పిక్చర్ వచ్చేసింది. టోటల్ గా ఒక వ్యక్తి తన ఆస్తిని ఏ విధంగా బదిలీ అవుతుందో జరిగిపోతుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారసులు ఉంటే ఆ వారసులకి అతను ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. అతను జనరల్ గా వారసులకి ఇస్తాడు కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి రాయడు, వీలునామా రాయదు, అదే డొనేషన్ అయిపోతుంది. కాబట్టి జనరల్ గా వీలునామా రాసేది బంధువులు కాబట్టి టెస్టమెంటరీ సక్సెషన్, ఇంటర్స్టేట్ సక్సెషన్. వారసులు లేకపోతే ఎస్చేట్. అలాగే ఇంటర్స్టేట్ సక్సెషన్ లో మరలా మనకు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే అది ఎలా బదిలీ అవుతుంది, సెల్ఫ్ అక్వైర్డ్ అయితే ఎలా బదిలీ అవుతుంది. కాబట్టి విచ్ సెక్షన్స్ ఇప్పుడు మనం అడుగుతారు. సో సెక్షన్ 8 డీల్స్ విత్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, సెక్షన్ 6 డీల్స్ విత్ కో పర్సనల్ ప్రాపర్టీ. ఇలా మనం సెక్షన్స్ కూడా మార్పు చేసుకుని చెప్పుకోవాలి కదా. సెక్షన్స్, సబ్జెక్టు, సెక్షన్. సబ్జెక్ట్ తెలిసి సెక్షన్ తెలియాలి, సెక్షన్ నుంచి సబ్జెక్ట్ తెలియాలి. కాబట్టి సెక్షన్ 8 డీల్స్ విత్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, సెక్షన్ 6 డీల్స్ విత్ సక్సెషన్ టు కో పర్సనల్ ప్రాపర్టీ. ఇలా మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. సో మొత్తానికి నేర్చుకున్నారా ఇప్పుడు సెక్షన్స్ అన్ని? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, సో ఇది ముందు తీసుకుందాం, ఇది తర్వాత తీసుకుందాం. ఎందుకంటే ఇది కాస్త అర్థమైతే దీంట్లోకి వెళ్తే బాగుంటుంది. అందుకని కో పార్ట్నర్ పక్కన పెడదాం, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ పక్కన పెడదాం. సో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ గురించే మనం తీసుకొని ఇప్పుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ప్రాపర్టీ ఎలా బదిలీ అవుతుంది. ఐ రిపీట్ నౌ, ఈ పిక్చర్ అంతా తీసుకోండి, జాగ్రత్తగా తీసుకున్నారా?
ఓకే, మీకు మొదటి పేజీలో ఇచ్చినట్టున్నాను ఇవన్నీ. ఓకే, టెస్టమెంటరీ సక్సెషన్, ఇంటర్స్టేట్ సక్సెషన్, టెస్టమెంటరీ 30, 28. వాట్ ఈస్ సక్సెషన్? రైట్. ఇప్పుడు మీ నోట్స్లో పేజ్ నెంబర్ 2లో 2 పదాలు ఉన్నాయి చూడండి. సక్సెషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, 2 పదాలు ఇచ్చాం. ఎందుకంటే 2 ఒకటే అర్థంతో వింటుంటాం మనం. అయితే డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ మీన్ బై, ఇప్పుడు దాకా సక్సెషన్ గురించే మాట్లాడుకో, రూల్స్ ఆఫ్ సక్సెషన్ అని. అయితే సక్సెషన్, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ప్రాపర్టీ ఆటోమేటిక్గా బదిలీ అవటాన్ని సక్సెషన్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే పుట్టుకతోనే హక్కుని కలగటం, పొందటం ఇన్హెరిటెన్స్ అంటాం. అది చూడండి. వాట్ ఈజ్ అ సక్సెషన్? ఆన్ డెత్ ఆఫ్ ఎ పర్సన్ there is a devolution of property and his heirs get succession. Thus, succession takes place only when there is a passing of property on death of a person. Succession may be testamentary, non-testamentary. ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. అయితే సక్సెషన్ అంటే ఏంటి, ఒక వ్యక్తి మరణించినప్పుడు మరొక వ్యక్తికి ఓనర్షిప్ రావడాన్ని సక్సెషన్ అంటాము. వెనకాల వస్తున్నాడు సక్సెషన్. లేదు, అతను ఉండగానే నా హక్కు వచ్చేస్తుంది, అతనితో పాటు నేను షేర్ అయిపోతాను, అది ఇన్హెరిటెన్స్. కాబట్టి వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? వెన్ దెర్ ఈస్ అ డెవల్యూషన్ ఆఫ్ ancestral property by descent, then it is called inheritance. Thus, succession by inheritance takes place when a property devolves by descent. అందుకే జాయింట్ ఇన్ ది ఫ్యామిలీలో కోపార్సనర్ ఏమవుతున్నాడు, బై బర్త్. దీన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాము. సక్సెషన్ అనే పదాన్ని ఒకరు వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లోకి రావడాన్ని సక్సెషన్ అంటామండి. కాబట్టి సబ్స్టిట్యూటింగ్ ఏ పర్సన్, సబ్రగేషన్ అనమాట. ఒకరు వెళ్ళిపోతే అంటే అక్కడ ఓనర్షిప్ ప్లేస్ ఖాళీ అయింది, ఆ ఓనర్షిప్ ప్లేస్లోకి నువ్వు వెళ్తున్నావు అంతే. ఎందుకంటే ప్రాపర్టీ కెనాట్ రిమైన్ వితౌట్ ఓనర్, కాబట్టి ఒక ఓనర్షిప్ ఖాళీ అయిపోతే నువ్వు అందులోకి వెళ్తున్నావు, అది సక్సెషన్. ఒకరు ఓనర్ ఉండగానే నువ్వు కూడా ఓనర్ అయిపోయావు, అది ఇన్హెరిటెన్స్. ఆ 2 పదాలు. అయితే అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే 2 ఒకటే. ఏంటి 2 ఒకటే? ఏ నాన్ ఓనర్ బికమింగ్ ఎ ఓనర్. అవునా? సక్సెషన్ అయినా ఇన్హెరిటెన్స్ అయినా, సక్సెషన్ అయినా ఇన్హెరిటెన్స్. వాట్ ఇస్ దట్ హియర్? ఏ నాన్ ఓనర్ బికమింగ్ ఏ ఓనర్. కాకపోతే సమయం, సందర్భం అంటాం, అది మారింది అంతే. ఓనర్ కానివాడు ఓనర్ అయిపోయాడు, ఎందుకంటే అతను చనిపోయాడు కాబట్టి ఇతను ఓనర్ అయ్యాడు. వీళ్ళ నామాలు ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఓనర్ అయిపోయారు. ఇతను చనిపోయాడు కాబట్టి చట్టం ఎవరి పేరు చెప్పిందో వాళ్ళందరూ ఓనర్లు అయిపోతారు. చట్టం చెప్పిన యాజ్ ఫర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, కాబట్టి చట్టం ఎవరి పేరు చెప్తే వాళ్ళందరూ ఓనర్లు అయిపోతారు. దట్స్ ఆల్.